మహాభారతం పేరు వినగానే ముందుగా మనకు స్ఫురించేది వ్యాసభగవానుడు, తర్వాత భీష్ముడే. ఆ మహిమాన్వితునికి ఉత్తర క్రియలు జరిపింది ఏకాదశి నాడు. శ్రీకృష్ణుడు భీష్ముడిపైన ఉన్న మమకారంతో ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ప్రకటించారు. భీష్ముడు అష్టమి తిథి రోజునే నిర్యాణం చెందారు. ఆ రోజు భీష్మాష్టమి అయ్యింది. భీష్ముడు తన తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం అనే వరం కారణంగా ఆయన కోరుకున్నట్టుగా ఉత్తరాయణం వచ్చే వరకు దాదాపు 58 రోజులు అంపశయనపైనే ఉండి ధర్మరాజుకు దాన ధర్మాలు, ధర్మ మార్గం వంటి ఎన్నో విషయాలు బోధించి ధర్మ ప్రబోధకుడిగా భారత చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు. కురుక్షేత్ర యుద్ధం సమాప్తమైన తదుపరే జ్ఞానయజ్ఞం మొదలయ్యింది. కురుక్షేత్ర సంగ్రామంలో 10వ రోజున యుద్ధంలో శిఖండి వేసిన బాణ పరంపర వల్ల భీష్ముడు నేలపై పడబోతుండగా కురువంశ శ్రేష్ఠుడు, జ్ఞాన ప్రదాత అయిన భీష్ముడికి అర్జునుడు అంపశయ్య ఏర్పాటు చేశాడు. భీష్ముడు కర్మయోగి, పితృభక్తి పరాయణుడు. అసలు ఆయన పేరు దేవవ్రతుడు, గాంగేయుడు. తన తండ్రి అభీష్టం నెరవేర్చడానికి తనకు వారసత్వంగా వచ్చే రాజ్యాన్ని త్యజించడం, బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడం వల్ల దేవతలు పూలవర్షం కురిపించి భీష్ముడు అని ప్రశంసించారు. భీష్ముడు నేర్పిన విజ్ఞానం ధర్మరాజుకు రాజ్యపాలనకు ఉపయోగపడుతుందని భావించే శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి ప్రబోధానికి అవకాశం కల్పించారు. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభూతం అనే 3 తత్వాలకు ఆధారమై అందులోనే తాను జీవిస్తూ కర్త, భర్త, అనే భగవత్ తత్వాన్ని గురించి వివరించాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడే ద్రౌపది భీష్మునితో, తాత, ఇన్ని ధర్మసూత్రాలు నీకు తెలుసుండి ఆ రోజు నిండు సభలో దుశ్శాసనుడు నన్ను వివస్త్రణ చేసి పరాభవిస్తుంటే ఎందుకు వారించలేకపోయావో అని ప్రశ్నించింది. అప్పుడు భీష్ముడు బదులిస్తూ, అమ్మా పాంచాలి, నువ్వన్నమాట నిజమే. అయితే నేను అధర్మ పరాయణుల ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు నా నోరు ధర్మం గురించి ఎలా మాట్లాడగలదు అన్నాడు. భీష్ముడు ఎంతటి మహాజ్ఞానం, అంతటి శ్రీకృష్ణుని భక్తుడు. శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు అంశే అని గ్రహించిన వారిలో మొదటివాడు. శ్రీకృష్ణునిలో పరమాత్మ తత్వాన్ని గుర్తించిన యోగి. అందుకే ధర్మరాజుకు, సోదరులకు శ్రీకృష్ణుని ఒక మిత్రుడిగా భావించడం కంటే ఆయనలో తత్వాన్ని గుర్తించమని విశదపరుస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే శ్రీకృష్ణుడు భీష్ముని వద్దకు వచ్చాడు. సాక్షాత్తు విష్ణువునే దర్శిస్తున్నట్లు తన్మయత్వం పొందాడు. ఆ వసుదేవ సుతుణ్ణి దివ్యనామాలతో స్తుతించాడు. స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్నా స్వర్గానికి వెళ్ళడానికి శ్రీకృష్ణుని అనుమతి కోరాడు. అంపశయ్య మీదుండే విష్ణు సహస్రనామాలను ఈ జగత్తుకు అందించాడు. మోక్ష ధర్మానికి అర్థ కామాలను త్యాగం చేసి కేవలం ధర్మమే మార్గంగా జీవించాడు భీష్ముడు. శ్రీకృష్ణుని అనుమతి కోరగానే శ్రీకృష్ణుడు, గంగాపుత్ర, వెల్లుటకు అనుమతిస్తున్నాను. నీవు నీ తోటి వారైన వసువులను కలుసుకోమని చెప్పాడు. అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు ఇతర బంధువులను ఉద్దేశించి, మీ చేత కూడా అనుమతించబడ్డాను కదా అంటూ వారందరినీ ఆలింగనం చేసుకున్నాడు. భీష్ముడు ప్రాణాలను త్యజించిన విధానం, భీష్ముడు యోగధారణ చేత మనసును నిగ్రహించి ప్రాణాపానాది వాయువులను నియంత్రించి ఒక్కొక్క అవయవం నుండి ఒక్కొక్క ప్రాణాన్ని తొలగించుకుంటూ ఉండగా ఆ భాగాలన్నీ శల్యరహితాలయ్యాయి. భీష్ముని అన్ని అవయవాలు నిర్వీర్యం అయిన పిమ్మట ఆత్మ శిరస్సును ఛేదించుకొని మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ ఆకాశంలో అంతర్ధానమైపోయింది. అప్పుడు పైనుండి దేవతలు పూలవర్షం కురిపించారు. భీష్ముల వారికి మాఘశుద్ధ ఏకాదశి రోజు ఉత్తర క్రియలు ధర్మరాజు, అతని సోదరులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశిగా ప్రకటించి మానవాళి అందరూ ఆయన బోధించిన ధర్మాచరణ, సత్యవచనం, కర్మ, జ్ఞాన మార్గాలను అనుసరిస్తూ భీష్మాష్టమి, భీష్మ ఏకాదశిని పాటించండని తెలిపాడు. జై శ్రీమన్నారాయణ.